సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్న బియ్యాన్ని ఇస్తుందన్న దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్. ప్రభుత్వం ప్రకటించే బోనస్ 500 రూపాయలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మందొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ. మానవ సేవే మాధవ సేవ, గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్న చండూరు సిఐ ఆదిరెడ్డి. ప్రమాదాల నివారణకు తగు సూచనలు చేసిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా మహిళా భక్తులచే తలంబ్రాల వడ్లు వలిచే కార్యక్రమం. పేద ప్రజలు సన్న బియ్యంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని చూసుకోవాలన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. సూర్యాపేట తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత మాదన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వైనారెడ్డి. జాతీయ చౌకధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్. క్రైస్తవ పాటల పోటీలో పాల్గొని నగదు బహుమతులను గెలుచుకోవాలన్న అంతర్జాతీయ ఇవాంజలిస్ట్ ఆసియా కోఆర్డినేటర్ దైవజనులు తిరుత్వం లాజరస్, సౌత్ ఆఫ్రికా సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ అంజన్ కుమార్. అన్నపర్తిలో ముగిసిన ఎన్ఎస్ఎస్ వేసవి శిబిరం. జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ చిన్నారులకు చక్కని సంస్కారం అందిస్తున్న జయ స్కూల్ కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్. బీసీ సంక్షేమ సంఘం, యాదవ సంఘం, కుల సంఘాల వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపల్లి మండల కేంద్రం డిండిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపల్లి మండల కేంద్రం డిండిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక కార్యక్రమమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం పథకంలో అనేక లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఈ బియ్యం 90% రీసైక్లింగ్ అవుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని, అందువలన రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని ఆయన కోరారు. ఏదుల రిజర్వాయర్ నుండి చేపట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తుందని, రైతులు పండించిన సన్న వడ్లను ప్రాసెసింగ్ చేసి సన్న బియ్యాన్ని చౌక ధర దుకాణాలు, రేషన్ షాపులు, హాస్టళ్లు, పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ ఈ విధంగా ఇవ్వలేదని, రైతులు సన్నధాన్యాన్ని పండిస్తే తిరిగి పేదవారికి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు ఈ 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందని, నిరుద్యోగ యువతి యువకులందరూ స్వయం ఉపాధి పొందేందుకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని ఏప్రిల్ 14లోగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సన్నధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, అందువల్ల రైతులు సన్నధాన్యాన్ని పండించాలని
ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యం పండించే రైతులను ప్రోత్సహిస్తుందని కలెక్టర్ తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, దేవరకొండ ఏఎస్పీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ బి అన్నారం గ్రామంలో ఐకేపీ సెంటర్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించే బోనస్ 500 రూపాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. గురువారం మిర్యాలగూడ బి అన్నారం గ్రామంలో ఐకేపీ సెంటర్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించే బోనస్ 500 రూపాయలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ మందోళ్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సప్పిడోళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామంలో బూత్ నెంబర్ 10, 11 అధ్యక్షులు నెట్టు అంజయ్య, సప్పిడి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చనందున మొదటి విడత చేయూత పథకం 2000 నుండి 4000 రూపాయలకు, మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు అందించాలని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం భారతీయ జనతా పార్టీ మందోళ్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సప్పిడోళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామంలో బూత్ నంబర్ 11, 10 అధ్యక్షులు నెట్టు అంజయ్య, సప్పిడి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అనేక హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చనందున మొదటి విడతగా చేయూత పథకం 2000 రూపాయల నుంచి 4000 రూపాయలకు, మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు అందించాలని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చౌటుపల్లి అధ్యక్షుడు కైరంకొండ అశోక్, చినుకని మల్లేష్, నాయకులు బోయ సంజీవ, ఇందిరా, బీజేవైఎం నాయకులు దిండు భాస్కర్, కాయితి ముత్యాలు, కొండూరి వికాస్, కిసాన్ మోర్చా నాయకులు మునగాల వెంకటరెడ్డి, సూరకంటి మోహన్ రెడ్డి, యాటా సత్తయ్య, పగిళ్ళ అంజిరెడ్డి, కాటం లింగస్వామి, పగిళ్ళ వెంకటరెడ్డి, పగిళ్ళ అనిల్ రెడ్డి, యాటా రాజేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం గురువారం రోజు గాంధీజీ విద్యా సంస్థలలో 16వ నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వెంకన్న గౌడ్లు హాజరై మాట్లాడారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం గురువారం రోజు గాంధీజీ విద్యా సంస్థలలో 16వ నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వెంకన్న గౌడ్లు హాజరై వారు మాట్లాడుతూ 4 పైసలు సంపాదిస్తే అయిన వారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తన కళ్ళ ముందు పేదరికంతో అల్లాడుతున్న వారికి ఆసరాగా ఉండాలన్న ధ్యేయంతో డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించేందుకు పేదలకు, నిరుపేదలకు సేవ చేస్తే ఆ భగవంతుని సేవ చేసినట్లేనని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. కోడి శ్రీనివాసులను ఆదర్శంగా తీసుకొని సమాజంలో మరికొంతమంది ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, బుషిపాక యాదగిరి, బోడా విజయ్, గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంటరి మహిళలకు, నిరుపేద మహిళలకు, కుటుంబాలకి తనకున్న దాంట్లో నిత్యావసర సరుకులు అందిస్తున్న గాంధీ స్కూల్ చైర్మన్ అండ్ ఫౌండర్ శ్రీనివాసన్నకి, అదేవిధంగా ట్రస్ట్ చైర్మన్ వెంకన్న గారికి, మా ఎస్ఐ గారికి, మీకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా
సొసైటీలో ఎన్నో వేల కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ సేవా దృక్పథం అంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకి సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది కొంతమందిలో ఉంటుంది. ఆ విధంగా ఉన్న కొంతమందిలో సీనాన్న ఆ స్థానంలో ఉండటం అనేది మేమందరం అభినందించదగ్గ విషయం. మనం కరోనా అప్పుడు చూసినాం, సావు అనేది చాలా దగ్గరగా చూసినాం. నేను ఆ 2 సంవత్సరాలు కూడా దేవరకొండ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా డెడ్ బాడీ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, హాస్పిటల్ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మేము ఐసీయూ వార్డులో కూడా తిరిగి పబ్లిక్ కోసం రోడ్ల మీద తిరిగి వాళ్ళు ఎప్పుడు కూడా కరోనా బారిన పడకుండా వాళ్ళు కానీ చనిపోతే ఆ ఫ్యామిలీ ఏ విధంగా అయ్యింది అనేది ప్రత్యక్షంగా సొసైటీలో ఉన్న కుటుంబాల యొక్క స్ట్రగుల్స్ అన్నీ తెలిసేది ఏమన్నదంటే పోలీసు వాళ్ళకి మాత్రమే తెలుసు. మా ఆధ్వర్యంలో ఏదన్నా మా ఎస్ఐ గారికి కానీ నా దృష్టికి కానీ ఏదైనా వస్తే బాగా పూర్ ఫ్యామిలీ కానీ ఉంటే అవన్నీ మీ దృష్టికి తీసుకొస్తామన్నా అవి మీరు వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేసి వాళ్ళ సొసైటీలో మాకు కూడా ముందు మా ఎస్ఐ గారు చేసినట్టు మేము కూడా మా యొక్క సర్వీస్ ఏమైనా అవకాశం ఉన్నంత వరకు మేము కూడా చేస్తాము. ముఖ్యంగా ఈ విధంగా సర్వీస్ చేస్తే అంటే మేము చూస్తాం ప్రాణం అనేది ఈ భూమి మీద ఎంత ఈజీగా పోతాడని మేమే ఎక్కువ చూస్తాం. నేను మొన్నటిదాకా జడ్చర్ల టౌన్ సీఏ చేసిన ఒక రోజుకు వచ్చి 4 డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం చేపించారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పండుగ సిఐ సార్ గారికి మరియు గాంధీజీ సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాస గారికి, పాఠశాల యాజమాన్యానికి మరియు డయాస్ పైన ఉన్న ముందరున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. నేను ఆల్రెడీ మీకు ఇదివరకు ఒక 6 నెలల కింద వచ్చిన. అంత బాగున్నారా? నేను ఇదివరకు కూడా చెప్పిన అందరు డబ్బులు సంపాదిస్తారు, ఖర్చు పెట్టే గుణం కొంతమందికి ఇస్తారు. అది మన శ్రీరన్నకు ఉన్నది. అంటే ఖర్చు అంటే పెడతారు వాళ్ళు, వాళ్ళ సౌకర్యాలకు వాళ్ళ యొక్క దేనికి వాళ్ళ సంతోషాలకు ఖర్చు పెడతారు. కానీ బాధలో ఉన్న వాళ్ళకు ఖర్చు పెట్టడం అనేది అందరికీ రాదు, అది కొంతమందికే ఉంటుంది. మరొకసారి వాళ్ళ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 15-16 నెలల సంది మీ చాలామంది చూస్తున్నాం మనం, కన్న కొడుకులు బిడ్డలే గాలికి వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. అలాంటి ఈ రోజుల్లో ఏదో కొంత సంపాదిస్తున్నాం, దేవుడిచ్చిన దాంట్లో కొంత మనకు తోటి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని అన్న ప్రారంభించడం జరిగింది. ఇంకా మీరే కాదు, ఇంకెవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే కూడా నేను జాయిన్ చేసుకుంటా అంటున్నారు. మొదట 20 మందితో స్టార్ట్ అయ్యి 30 మంది అయ్యారు. ఇట్లా ఇంకా ఇది పెంచుకుంటూ పోవాలని నేను మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేషనల్ హైవే 163 పై యాదగిరిగుట్ట ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ఉన్న 5 బ్లాక్ స్పాట్లను గుర్తించి అందుకు తగిన విధంగా ప్రమాదాలు నివారించుటకే తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందిని పిలిపించి ప్రమాదాల నివారణకు తగు సూచనలు రాచకొండ ట్రాఫిక్ పోలీస్ మరియు రాచకొండ రోడ్డు సేఫ్టీ తరఫున నివేదించడం జరిగింది. నేషనల్ హైవే 163 పై యాదగిరిగుట్ట ట్రాఫిక్ పిఎస్ పరిధిలో ఉన్న 5 బ్లాక్ స్పాట్లను గుర్తించి అందుకు తగిన విధంగా ప్రమాదాలు నివారించుటకే తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అదేవిధంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందిని పిలిపించి ప్రమాదాల నివారణకు తగు సూచనలు రాచకొండ ట్రాఫిక్ పోలీస్, రాచకొండ రోడ్డు సేఫ్టీ తరఫున నివేదించడం జరిగింది. మోటకొండూరు క్రాస్ రోడ్, వంగపల్లి, పెద్ద కందుకూరు, రైల్వే గేటు, బహదూర్పేట ఫ్లైఓవర్, చౌదరి దాబా, మంతాపూర్ ఫ్లైఓవర్ బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను NHAI సిబ్బందికి తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట టౌన్ సిఐ మేకల రమేష్, యాదగిరిగుట్ట రూరల్ సిఐ కొండలరావు, ట్రాఫిక్ సిఐ యలగొండ కృష్ణ, ఆర్డీఓ ఆఫీసర్ సాయి కృష్ణ, ఆలేరు ఎస్ఐ రజనీకర్, రోడ్డు సేఫ్టీ అథారిటీ రాచకొండ సిబ్బంది సమ్మయ్య, రాచకొండ ట్రాఫిక్ వింగ్ నుండి సంతోష్, RSI పాల్గొనడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా పట్టణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎగ్గిడి సంపత్ ఆధ్వర్యంలో స్థానిక రఘునాథపురం రోడ్డు చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా పట్టణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎగ్గిడి సంపత్ ఆధ్వర్యంలో స్థానిక రఘునాథపురం రోడ్డు చౌరస్తాలో గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటిగారి కృష్ణ పాల్గొని మాట్లాడుతూ దొరలు రజాకారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి కొమ్ములే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డెహమాన్ నరేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఐడియా సముద్రాల శ్రీనివాస్, బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పూల హనుమంతు, సుక్కరాజు, బోగ శివ, ఎగ్గిడి సిద్ధులు, సంపత్, సుంకరి సృజన్, పరమణి స్వామి, చిట్టిమల్ల సిద్ధులు, చిమ్మి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమరయోధుడు దొడ్డి కొమరయ్య గారి నాయకత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య. సాధిద్దాం 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 సాధిద్దాం. జై దొడ్డి కొమరయ్య, జై దొడ్డి కొమరయ్య, జై దొడ్డి కొమరయ్య. సాధిద్దాం సాధిద్దాం. కొమరయ్య గారి ఆశయాలను సాధిద్దాం. మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అమరుల ఆశయాలను తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ వారి విగ్రహానికి పూలమాల వేసి మరి వారిని స్మరించుకోవడం జరిగింది. మరి ఏదైతే పీడిత ప్రజలు రైతాంగాన్ని పీడించి విష్ణు దొరలు గడిల పాలనను ఎదిరించి మరి దున్నేవాడికే భూమి, ఎవరైతే పంట పండించిండో వాడికే పూర్తి హక్కు ఉంటుందని మరి ఆనాటి రజాకార్ల మీద తిరగబాటు చేసి రైతులకు విముక్తి కలిగించిన గొప్ప యోధుడు వీరుడు దొడ్డి కొమరయ్య గారిని మరి ఈరోజు ఈ తరం కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆయన యొక్క గొప్ప ఆశయాలని మనం ముందుకు తీసుకువెళ్ళాలని ఈనాటి ఈ యువతకు నేను ఈ సమయంగా తెలియజేసుకుంటున్నాను. జై దొడ్డి కొమరయ్య. జై దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య గారు ఆశయాలను సాధించడానికై నేటి యువత ఎంతో ఆదర్శంగా ఉండి దొడ్డి కొమరయ్య గారు వాళ్ళ ఆశయాలను సాధిద్దామని యువతకు పిలుపునిస్తూ జై దొడ్డి కొమరయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లో భాగంగా గురువారం దేవాలయంలో మహిళా భక్తుల చేత తలంబ్రాలు, వడ్లు కొలిచే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చౌటుప్పల్ రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లో భాగంగా గురువారం దేవాలయంలో మహిళా భక్తుల చేత తలంబ్రాల వడ్లు వలిచే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చౌటుప్పల్ రామయ్య కళ్యాణానికి తలంబ్రాలు వలిచే కార్యక్రమంలో అందరూ పాల్గొని తలంబ్రాలు తయారు చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, సీతారాముల ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలని, చౌటుప్పల్ పట్టణంలోని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆ సీతారాములు ఆశీస్సులు మా కుటుంబాలపై ఉండాలని, సీతారామచంద్ర స్వామి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మహిళా భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ కడారి కల్పన,
డాక్టర్ ఉజ్జని మంజుల, బొబ్బిల్ల సంధ్య, వర్గాల వెంకన్న, రవిగౌడ్, దేవాలయ ధర్మకర్త కామిశెట్టి శ్రీదేవి, గుర్రం విమలమ్మ, చింతల విజయలక్ష్మి, వరకాల మంజుల, బొడ్డు నిర్మల, ఈసం నిర్మల, గర్దాసు లక్ష్మి, సింగిరెడ్డి రజిత, డాక్టర్ మంచికంటి రాజేశ్వరి, దాచేపల్లి లక్ష్మి, మూకుటోజీ సమంత, ముకుటోజీ నీరజ, బొబ్బిల్ల జ్యోతి, బొబ్బిల్ల అనుష, మామిడి వెంకటమ్మ, చింతల రాణి మరియు దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిల్ల మురళి ధర్మకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎరుకల కుమారస్వామి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ ఎరుకల వెంకటేష్ గౌడ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి నరసింహులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల కుమారస్వామి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ ఎరుకల వెంకటేష్ గౌడ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి నరసింహులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేద ప్రజల కోసం ఒక మంచి ఆలోచన చేసే ఎన్నికల ముందు హామీ ఇవ్వకుండా దొడ్డు బియ్యంను ప్రజలు తినలేకపోతున్నారని, సన్న బియ్యం ఇచ్చి పేద ప్రజల కడుపు నింపాలని కృషి చేశారని కొనియాడారు. ప్రజాపాలన ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ఎద్దు వీరస్వామి, గ్రామ పంచాయతీ కారోబార్ ఎరుకల స్వామి గౌడ్, నాయకులు, గ్రామస్తులు వీసం రాజయ్య, దేవరపుల బాలయ్య, జేరిపోతుల చంద్రయ్య, జిట్టా కిషోర్ యాదవ్, కొడారి పరమేష్, పాల బాల్శెట్టి, కొడారి నాగరాజు, దోనకొండ రాజు, నల్ల సత్తమ్మ, జరిపోతుల కవిత, కోట పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో గత ఎన్నికల్లో మాట ఇవ్వకున్నా కూడా ప్రజల కోసం దొడ్డు బియ్యం వాళ్ళు తినలేకపోతున్నారనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర యూత్ కమిటీ మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నాయుడు నేతృత్వంలో నిర్వహించిన మొదటి జిల్లా ఎగ్జిక్యూటివ్ యూత్ కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేనారెడ్డి, పాలకూర్ల రవికాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర యూత్ కమిటీ మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్
రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ నాయుడు నేతృత్వంలో నిర్వహించిన మొదటి జిల్లా ఎగ్జిక్యూటివ్ యూత్ కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, కొప్పుల వేనారెడ్డి, పాలకుర్ల రవికాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం చాలా కీలకమని, యూత్ కాంగ్రెస్లో ఎవరైతే క్రియాశీలకంగా, సమర్థవంతంగా, చురుకుగా ఉంటారో వారికి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, జాతీయ రాజకీయాల్లో ఉన్న చాలామంది ప్రముఖులు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వారేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఒక యూత్ కాంగ్రెస్లో కోశాధికారిగా పనిచేశారని, ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు యూత్ కాంగ్రెస్లో వివిధ హోదాలలో పనిచేశారని అన్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇతర పార్టీల నుండి పలుమార్లు ఆహ్వానం వచ్చినప్పటికీ ఆయన ఏనాడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేదని అన్నారు. యువజన నాయకులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సోషల్ మీడియా వేదికగా పార్టీకి మద్దతు ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో అధిష్టానం పార్టీకి గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రావ్యారెడ్డి, కరీముల్లా బేగ్, అసెంబ్లీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని 37వ డివిజన్ 31వ జాతీయ చౌకదారుల దుకాణం నందు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచన మేరకు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ సందర్శించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరంలోని 37వ డివిజన్ 31వ జాతీయ చౌకధరల దుకాణం నందు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సూచన మేరకు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్ సందర్శించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ప్రధాని మోడీ కరోనా నుంచి నేటి వరకు 5 కిలోల రేషన్ బియ్యం పేదవారికి ఉచితంగా అందజేస్తున్నారని, గరీబ్ యోజన కింద అనేక మంది పేదవారికి ఆహార భద్రత కింద సన్న బియ్యం అందిస్తున్నారని డివిజన్ ప్రజలకు తెలిపారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తప్పుడు మాటలతో తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రేషన్ షాప్లో సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ప్రగల్భాలు పలకడం సొమ్మొకడిది సోకొకడిది లాగా ఉందని, కాంగ్రెస్ మోసమాటలను ప్రజలు నమ్మవద్దని, భారతీయ జనతా పార్టీని ఆదరించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు మంద సరస్వతి, డీకొండ శ్యామ్ సుందర్, దారా శ్యామ్, సీనియర్ నాయకులు పిల్లలమర్రి వెంకటనారాయణ, పోలా హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ గాయకులను ప్రోత్సహించి దేవుని మహిమ పరిచేందుకు గాను నిర్వహిస్తున్న క్రైస్తవ పాటల పోటీలలో క్రైస్తవ గాయని గాయకులు పాల్గొని నగదు బహుమతులను గెలుచుకోవాలని అంతర్జాతీయ ఇవాంజలిస్ట్ ఆసియా కోఆర్డినేటర్ దైవజనులు తిరుత్వం లాజరస్ సౌత్ ఆఫ్రికా సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ అంజన్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బృందావనం హోమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్టియన్ పాటల పోటీల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అంతర్జాతీయ ఇవాంజలిస్ట్ ఆసియా కోఆర్డినేటర్ దైవజనులు తిరుత్వం లాజరస్ సౌత్ ఆఫ్రికా సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ అంజన్ కుమార్లు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక లయన్ భవన్లో క్రిస్టియన్ పాటల పోటీలను నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గాయని గాయకులు సద్వినియోగం చేసుకోవాలని టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ పాటల పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సహోదరులు
తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు పాడబోయే పాట పేరు, మీ పేరు, పూర్తి వివరాలను 8125946473 గల వాట్సాప్ నంబర్కు పంపించాలని తెలిపారు. ఈ క్రైస్తవ పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందించి సత్కరించడం జరుగుతుందని, ప్రథమ బహుమతి 8,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 5,000, తృతీయ బహుమతి 3,000, కన్సోలెన్స్ బహుమతుల కింద ఇద్దరికి 2,000 రూపాయల చొప్పున అందజేయబడునని తెలియజేశారు. ఆసక్తి గల క్రైస్తవ గాయకులు ఈ పోటీలలో పాల్గొని నగదు బహుమతులను గెలుచుకోవాలని వారు సూచించారు. పాటలు పాడిన వారిని న్యాయ నిర్ణేతలు విజేతలుగా ప్రకటిస్తారని, వారి నిర్ణయానికి గాయకులందరూ కట్టుబడి ఉండాలని, ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఈ పాటల పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ఎంట్రీ ఫీజు 500 రూపాయలు చెల్లించి మీ వివరాలను తెలుపగలరని, ఈ పాటల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక బహుమతి అందించడం జరుగుతుందని వెల్లడించారు. మీరు పాడిన పాట లింకును మీ వాట్సాప్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాస్టర్ బందిల డానియల్, బ్రదర్ షేపూర్ అనిల్, తెలగమల్ల దశరథ తదితరులు పాల్గొన్నారు. సంగీత దర్శకులు టీజడి కుమార్ గారు వస్తున్నారు. మరియు మంచి న్యాయ నిర్ణేతలుగా మరి సువార్త గాయకులు కూడా మరి సంధ్య గారు, సుదర్శిని గారు వస్తున్నారు, జోసెఫ్ గారు వారు వస్తున్నారు. అంతేకాదు ఈ ప్రోగ్రాం అంతా చక్కగా నడిపించడానికి దైవజనులు కూడా పాస్టర్ మరి డానియల్ గారు, అదేవిధంగా చేపూర్ అనిల్ గారు ఉంటారు వారి యొక్క నిర్వహించడానికి. కనుక చక్కని ప్రోగ్రాం దయచేసి మిస్ కాకుండా మీరు దేవుని మహిమపరచుగా ప్రభుపేట మనం చేస్తూ మే గాడ్ బ్లెస్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ టీడీఆర్ టీవీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడాన్ని బట్టి ఎంతగానో మేము సంతోషిస్తున్నాం. దేవునికి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయము మీరు కానీ చదువుకున్నట్లయితే 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని రాయబడింది. దేవుని నిమిత్తము చేయబడిన మనందరికీ దేవుడిచ్చిన తలాంతుల్ని ఈ స్తుతియాగము ద్వారా, ఈ స్తుతి రూపంలో అది ప్రజలకు తెలియచేయడం అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. కనుక మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, మీరందరూ మీ తలాంతుల్ని దీని కొరకు, దేవుని కొరకు వాడుకున్నటకు మీరందరి కార్యక్రమం పాల్గొని దైవ దీవులు పొందాలని దేవుని యొక్క సేవకుడుగా ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థన చేసి మొట్టమొదటిగా ఈ యొక్క పాంప్లెట్ని నేను ఆవిష్కరిస్తాను. తదుపరి మీ యొక్క చేతుల్లోకి ఇది వస్తుంది. ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని దైవ దీవులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఈ అద్భుతమైనటువంటి సమయం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుల హృదయాల్లో ఈ మంచి ఆలోచన మీరు పెట్టినందుకు స్తోత్రాలు. ఇది ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తుందో వాళ్ళందరినీ మీరు ప్రేరేపించి మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాలను స్తుతించి కొనియాడుట కొరకు దేవా మీరు వారికి అనుగ్రహించిన తలాంతుల్ని ప్రజల్లో వాడుకోవడానికి ప్రభా మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ యొక్క హ్యాండ్ బిల్ పాంప్లెట్ని మీ మధ్యకి మేము రిలీజ్ చేస్తున్నాము. మీ మధ్యకి వస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మేము ఇరువురు కలిసి దీనిని మీ మధ్యకి మేము తీసుకొస్తున్నాం, ఆవిష్కరిస్తున్నాం. ఇది మీకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. పాల్గొని దైవ దీవెన పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మీరు మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం. క్రైస్తవ ఉమ్మడి నల్గొండ జిల్లా పట్టణ మరి జిల్లా వాస్తవులందరికీ ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే, మీరందరూ కూడా ఈ యొక్క సంగీత పోటీలలో, పాటల పోటీల్లో పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా ఇది చక్కని అవకాశం. దేవుణ్ణి మీ తలాంతుల ద్వారా, మీ స్వరాల ద్వారా మహిమపరచడం అది ప్రత్యేకంగా దేవునికి ఎంతో ఇష్టమైనది కనుక దయచేసి మీ ఆరాధన, మీ స్తుతి దేవునికి సమర్పించడానికి ఇది ఒక చక్కని అవకాశం. మీరందరూ పాల్గొనవచ్చు. అయితే ఈ టీడీఆర్
టుడే న్యూస్ ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి చక్కని అవకాశాన్ని నల్గొండ ప్రజలు, ఈ యొక్క జిల్లా వాసులందరూ చక్కగా ఉపయోగించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. అంతేకాదు మీకు చక్కని బహుమానాలు కూడా మీరు ఏర్పాటు చేశారు. ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇందులో ఇవ్వబడింది కనుక ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క పేరు, మీ గ్రామము, మీరు పాడవలసినటువంటి పాటను ఒక పల్లవి మీరు ఆ యొక్క చరణాన్ని కనుక మీరు పంపించినట్లయితే వారు దాన్ని విని అందులో ఉన్నటువంటి సెలెక్ట్ చేసి మిమ్మలను ఈ పార్టిసిపేషన్ చేయడానికి ఏప్రిల్ 30వ తారీఖు నాడు మార్నింగ్ టౌన్ హాల్ ఈ యొక్క ప్రదేశంలో మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగే ఈ యొక్క పోటీలో మీరు పాల్గొని దేవుని మహిమపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి ఏర్పాటు చేయబడింది కనుక దయచేసి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ 4వ యూనిట్ ఆధ్వర్యంలో అన్నెపర్తి గ్రామంలో గత వారం రోజుల నుండి నిర్వహించిన ఎన్ఎస్ఎస్ వేసవి శిబిరం ముగింపు సమావేశానికి కోఆర్డినేటర్ మద్దిలేటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రేమ్ సాగర్ పాల్గొని విద్యార్థులను, గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ 4వ యూనిట్ ఆధ్వర్యంలో అన్నెపర్తి గ్రామంలో గత వారం రోజుల నుండి నిర్వహించిన ఎన్ఎస్ఎస్ వేసవి శిబిరం ముగింపు సమావేశానికి కోఆర్డినేటర్ మద్దిలేటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ్ సాగర్ పాల్గొని విద్యార్థులను, గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు గ్రామీణ సమస్యలను ఆకలింపు చేసుకుని సమస్యల పరిష్కారాల దిశగా క్రియాశీలక పాత్ర పోషించేందుకు, ఉత్తమ పౌరులుగా రూపొందించేందుకు శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థుల శ్రమదానం వల్ల గ్రామంలోని కూడళ్లు మరియు దేవాలయాలు శుభ్రపరచడమే కాక స్థానిక విద్యార్థులు, యువకులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి బొడ్డు వీరస్వామి, డాక్టర్ కె సత్తిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ కాళింగాచారి, గ్రామ పెద్దలు బాణాల సత్తిరెడ్డి మరియు ఎంఎస్ఎస్ వాలంటీర్లు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. బుధవారం సూర్యాపేటలోని జయ ఒలింపియాడ్ కిండర్ గార్డెన్ కన్వకేషన్ 2025 కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతిలు మాట్లాడారు. బుధవారం సూర్యాపేటలోని జయ ఒలింపియాడ్ కిండర్ గార్డెన్ కన్వకేషన్ 2024 కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతిలు మాట్లాడుతూ తమ స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు వినయం, క్రమశిక్షణ, మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. జయ స్కూల్ 2012 నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఎల్లప్పుడూ ప్రథమ స్థానంలో నిలుస్తూ అనేక అవార్డులు సాధించిందని అన్నారు. జయ స్కూల్ నుండి ఎటువంటి ప్రచారం, ఆర్భాటం కానీ, డోర్ టు డోర్ ప్రచారం కానీ చేయకుండా అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. గత 13 సంవత్సరాల నుండి జయ స్కూల్ సూర్యాపేట జిల్లాలో ఒక బ్రాండ్ నేమ్గా విద్యారంగంలో జయకేతనం ఎగురవేస్తుందని, అందుకు సహకరిస్తున్న అధ్యాపక బృందానికి ఎల్లవెల్లలా మద్దతు ఇస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. చిన్నారులకు, తల్లిదండ్రులకు ఇంటి వద్ద సెల్ ఫోన్ ఇవ్వకుండా కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు చదివించాలని అన్నారు. విద్యార్థులకు ప్రతి చోట జమ ఖర్చులను పిల్లలకు నేర్పించాలని, తద్వారా వారికి అకౌంట్స్ తెలుస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ కిడ్స్కు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను డైరెక్టర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆటపాటలు అందరినీ అలరించాయి. గురువారం దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం, యాదవ సంఘం, కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ అశోక్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తుడుగు లక్ష్మీనారాయణ, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ మాట్లాడారు. గురువారం దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం, యాదవ సంఘం, కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్డీఓ అశోక్ రెడ్డి హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ,
యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముక్చర్ల ఏడుకొండల యాదవ్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం రైతాంగ పోరాటం చేసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నల్గొండ జిల్లా వాసి. ఇప్పుడు జనగామ జిల్లాలో జన్మస్థలం. వారు తెలంగాణ తొలి అమరుడు. తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత కావడం గర్వకారణంగా ఉందని అనడం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. టీడీపీ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎల్వి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షించనీయమే, కానీ దాన్ని నామమాత్రం చేయడం ఇది సబబు కాదు. ఇప్పటికైనా ఇక నుండి ఇలాంటి తప్పిదాలు చేయకూడదని, ఇక నుంచి ప్రభుత్వాలు కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, బీసీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి వల్లా కీర్తి శ్రీనివాస్, జిల్లా యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్న బియ్యాన్ని ఇస్తుందన్న దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్. ప్రభుత్వం ప్రకటించే బోనస్ 500 రూపాయలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మందొల్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ. మానవ సేవే మాధవ సేవ, గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమన్న చండూరు సిఐ ఆదిరెడ్డి. ప్రమాదాల నివారణకు తగు సూచనలు చేసిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. ఆలేరు పట్టణ కేంద్రంలో ఘనంగా రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లలో భాగంగా మహిళా భక్తులచే తలంబ్రాల వడ్లు వలిచే కార్యక్రమం. పేద ప్రజలు సన్న బియ్యంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని చూసుకోవాలన్న తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్. సూర్యాపేట తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత మాదన్న ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి. జాతీయ చౌకధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మారుతి వీరభద్ర ప్రసాద్. క్రైస్తవ పాటల పోటీలో పాల్గొని నగదు బహుమతులను గెలుచుకోవాలన్న అంతర్జాతీయ ఇవాంజలిస్ట్ ఆసియా కోఆర్డినేటర్ దైవజనులు తిరుత్వం లాజరస్, సౌత్ ఆఫ్రికా సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఆర్ఐ డాక్టర్ అంజన్ కుమార్. అన్నపర్తిలో ముగిసిన ఎన్ఎస్ఎస్ వేసవి శిబిరం. జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ చిన్నారులకు చక్కని సంస్కారం అందిస్తున్న జయ స్కూల్ కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్. బీసీ సంక్షేమ సంఘం, యాదవ సంఘం, కుల సంఘాల వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.